హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగైన్. సో ఈ రోజు వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకంటారా, సో 1 monthలో మీరు 50% ఆఫ్ ద SEO మీ అంతటి మీరే నేర్చుకోవచ్చు అనమాట. అది ఎలా ఏంటి అని తెలుసుకోవాలంటే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ రోజు వీడియోకి ఖచ్చితంగా 150 లైక్స్ టార్గెట్ అనేది కంప్లీట్ చేసేయండి. సో మీ అందరికీ ట్యూబర్డీ, vidIQ లాంటి టూల్స్ ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు. కొంతమందికి అవేర్నెస్ ఉండకపోవచ్చు. సో వాళ్ళందరికీ నేను ఒక బ్రీఫ్ స్టేట్మెంట్ అనేది ఇస్తాను చూడండి. సో vidIQ, ట్యూబర్డీ అనేది మనకి వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ SEO టూల్స్ అనమాట. సో వీటిని ఎందుకు యూజ్ చేస్తారంటే మన యూట్యూబ్ ఛానల్స్ని గ్రో చేసుకోవడానికి. సో ఇది మనకి ఏ పరంగా యూస్ఫుల్ అవుతుందంటే, సో మనం జస్ట్ ఒక టార్గెటెడ్ కీవర్డ్ మన వీడియోకి సంబంధించిన కీవర్డ్ కనుక ఇచ్చినట్టయితే ఆటోమేటిక్గా వాళ్ళ AI టెక్నాలజీ ద్వారా టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ అన్నిటినీ జనరేట్ చేసి మనకి ఇస్తుంది. సో దీనివల్ల మనకి టైం అనేది సేవ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇవి లేనప్పుడు మనం ఏంటంటే చాలా వరకు రీసెర్చ్ చేయవలసి వస్తుంది. సో ఈ టూల్స్ కనుక మనకు ఉన్నట్టయితే మన టైం సేవ్ అవుతుంది, మనకి బెటర్ రీచ్ అనేది వస్తుంది అనమాట. సో మీ అందరికి ఒక డౌట్ అయితే ఉండొచ్చు. సో ఇవన్నీ మనకి ఈ టూల్స్ అన్నీ మనం యూటిలైజ్ చేసుకోవాలంటే వాళ్ళకి ఎంతో కొంత మంత్లీ పేమెంట్ లేదా యాన్యువల్ ఛార్జెస్ వాళ్ళు అడుగుతారు కాబట్టి సో అంత ఛార్జెస్ మేము అఫోర్డ్ చేయలేమనేసి మీరైతే అనుకోవచ్చు. కానీ ఒక సింపుల్ కూపన్ ట్రిక్ అనేది ఈరోజు మీ అందరి కోసం తీసుకొచ్చాను. సో నేను కూడా ఒక 2 days బ్యాకే దీన్ని యూజ్ చేశాను. నాకు బెటర్ ఎక్స్పీరియన్స్ కలిగింది కాబట్టి ఈ వీడియో చేయాల్సి వచ్చిందనమాట. సో 5 days బ్యాక్ వరకు నేను ట్యూబర్డీ యూజ్ చేసేవాడిని. సో ట్యూబర్డీ, vidIQ రెండు సేమ్ టూల్స్ అనమాట. చాలా వరకు రీసెర్చ్ బేస్డ్ కంటెంట్ రెండిట్లో సేమ్గా ఉంటుంది. ట్యూబర్డీ వచ్చేసరికి కొంచెం తక్కువ కాస్ట్ ఉంటుంది, వేరాజ్ vidIQ వచ్చేసరికి మనకి హై కాస్ట్ అయితే ఉంటుందన్నమాట. సో కానీ వెన్ కంపేర్స్ టు ద ట్యూబర్డీ మనకి బెటర్ ఆప్టిమైజేషన్ టూల్స్ వచ్చేసరికి vidIQలోనే ఉంటుందన్నమాట. సో కంప్లీట్లీ ఈరోజు వీడియో మనం ట్యూబర్డీ కాకుండా ట్యూబర్డీని కాస్తసేపు పక్కకు పెట్టేసుకొని vidIQ గురించి మాట్లాడుకుందాం. సో vidIQ మనకి బూస్ట్ ప్లాన్ ఉంటుంది, ప్రో ప్లాన్ ఉంటుంది, మ్యాక్స్ ప్లాన్ ఉంటుంది. సో ఈ ప్లాన్లన్నీ ప్రైజెస్ చూసుకున్నట్టయితే మనకి ఆకాశాన్ని అద్దనట్టయితే ఉంటాయి. కానీ ఈ ప్లాన్స్ని మనం 90% ఆఫ్ ద డిస్కౌంట్ గ్రాప్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే సింపుల్గా నేను డిస్క్రిప్షన్లో vidIQ లింక్ అయితే ఇస్తాను. అది క్లిక్ చేసినట్టయితే మీరు డైరెక్ట్గా ఒక vidIQ పేజ్కి అయితే వెళ్తారో అక్కడ మీ గూగుల్ అకౌంట్ ద్వారా సైన్ ఇన్ అవ్వండి. అంటే మీ యూట్యూబ్ ఛానల్ ఏదైతే జీమెయిల్ అకౌంట్ లింక్ అప్ అయ్యిందో అదే జీమెయిల్ అకౌంట్ తోటి అక్కడ లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మనకి 3 different ప్లాన్స్ చూపిస్తుంది. ప్రో అనేసి, బూస్ట్ అనేసి, మ్యాక్స్ అనేసి. ప్రో మనకు అవసరం లేదు ఎందుకంటే బేసిక్ ఫీచర్స్ వస్తాయి. మ్యాక్స్ మనకు అవసరం లేదు, చాలా కాస్ట్లీ. సో మధ్యలో ఉన్నటువంటి బూస్ట్ ప్లాన్ మాత్రమే మనం టార్గెట్ చేసుకోవాలి. సో ఈ బూస్ట్ ప్లాన్లో ఏంటంటే మనకి చాలా నెంబర్ ఆఫ్ ఫీచర్స్ అనేది అన్లాక్ అవుతాయి అనమాట. సో ఆల్రెడీ నేను చెప్పినట్టు ఒక టార్గెటెడ్ కీవర్డ్ కనుక మీరు యూజ్ చేసినట్టయితే టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ అన్నీ వాళ్ళే ఇస్తారు, జస్ట్ మనం యాడ్ చేసుకోవడమే. సో అందులో కూడా మనం కొంచెం ఆప్టిమైజేషన్ చేసుకొని మన ఛానల్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఈ బూస్ట్ ప్లాన్ మనకి చూసుకున్నట్టయితే 1990 per month అనేది ప్రజెంట్గా ఉందన్నమాట. కానీ దీన్ని మనం 90% డిస్కౌంట్ ఎలా తీసుకురావాలంటే సింపుల్గా అక్కడ మీరు బై నౌ క్లిక్ చేయండి. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, ఇప్పుడు మనం అప్లై చేసేటువంటి కూపన్ వచ్చేసరికి ఇయర్లీ ప్లాన్కి అప్లై అవ్వదు, అంటే యాన్యువల్ ప్లాన్కి అనేది అప్లై అవ్వదు. ఓన్లీ మంత్లీ ప్లాన్ మాత్రం సెలెక్ట్ చేసుకుంటేనే అప్లై అవుతుంది అనమాట. సో అక్కడ 1 channel, 3 channels, 5 channels అలా ఉంటుంది ఆప్షన్. సో మీకు ఒకటే ఛానల్ ఉన్నట్టయితే 1 channel క్లిక్ చేసుకోండి, లేదా 3 channelsకి యాక్సెస్ కావాలనుకుంటే 3 channels అనేది సెలెక్ట్ చేసుకోండి. సో నా ప్రిఫరెన్స్ వచ్చేసరికి ఒక్క ఛానల్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకొని బై నౌ క్లిక్ చేసినట్టయితే మీకు 1990 ప్రైస్ అనేది 1 month బూస్ట్ ప్లాన్ అనేసి చూపిస్తుంది అనమాట. సో అక్కడ బాటంలోనే మనకి క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ లేదా డెబిట్ కార్డ్ డీటెయిల్స్, పేమెంట్ పర్పస్ ఇవ్వండి అనేసి అడుగుతుంది. సో దాని కిందనే మనకి ఎంటర్ ఏ ప్రోమో కోడ్ అనేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఆ ఆప్షన్లో మీరు థింక్ అనేసి ఒక కూపన్ అప్లై చేయండి, THINK. సో ఈ కూపన్ని అప్లై చేసినట్టయితే మీకు 90% ఆఫ్ ద డిస్కౌంట్ వస్తుంది అనమాట. 1 channelకి బూస్ట్ ప్లాన్ మంత్లీ వచ్చేసరికి 199 రూపీస్, విచ్ ఈజ్ నథింగ్ బట్ 200 రూపీస్లో మీకు 1 month వరకు మీకు ప్రీమియం SEO టూల్ అనేది మనకు వచ్చేస్తుంది అనమాట. సో 2000 ఎవరు కొంటారు చెప్పండి? 2000 ఉంటే నేను కూడా కొనేవాడిని కాదు. ఈ ప్రోమో కోడ్ ఉంది కాబట్టి ఒక బెటర్ వాల్యూ ఫర్ మనీ వర్త్ అనిపించి నేను ఈ వీడియోలో మీ అందరికీ ఈ కూపన్ కోడ్ చెప్పాల్సి వస్తుంది అనమాట. సో ఈ కూపన్ కోడ్ నాకు ఎలా దొరికింది అనుకోవచ్చు మీరు, కానీ ఇది నేను గూగుల్లో కొన్ని ఛానల్స్లో రీసెర్చ్ చేసి ఒక బెటర్ వాల్యూ ఫర్ మనీ అవుతుంది, ఖచ్చితంగా మనం ఎంతో కొంత SEO టూల్స్ నేర్చుకోవచ్చు అన్న ఉద్దేశంతో మీ అందరికీ ఈ కూపన్ కోడ్ చెప్పాల్సి వచ్చిందనమాట. సో కూపన్ కోడ్ అప్లై చేసినట్టయితే మీకు 199.90 సంథింగ్ అలా చూపిస్తుంది. సో మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ లేదా డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అప్లై చేసేసి మీరు పేమెంట్ చేసేయండి. సో చేసిన తర్వాత
మీ యూట్యూబ్ ఛానల్కి vidIQ బూస్ట్ ప్లాన్ అనేది అప్లై అవుతుందన్నమాట. సో ఇప్పుడు మీ స్టూడియోకి వెళ్ళిపోయినట్టయితే అక్కడ కంప్లీట్లీ మనకి కొంచెం ఆప్టిమైజేషన్ జరుగుతుందన్నమాట. సో vidIQ సంబంధించిన టూల్స్ కొన్ని యాడ్ అవుతాయి అనమాట. సో ఈ కొన్న తర్వాత నాకు ఎలాంటి ఫీచర్స్ యాడ్ అయ్యాయనేసి మీకు స్క్రీన్ రికార్డింగ్ ద్వారా చూపిస్తేనే మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఈ vidIQ బూస్ట్ ప్లాన్ మీరు పర్చేస్ చేసిన తర్వాత మీ యొక్క యూట్యూబ్ స్టూడియోలోకి అయితే వెళ్ళండి. సో అక్కడ వెళ్ళిన తర్వాత నేను ఇప్పుడు కొన్ని స్టెప్స్ చెప్తాను, అది ఎనేబుల్ చేసి పెట్టుకోండి. సో టాప్లో మీకు ఒక బార్ కనిపిస్తుంది. సో ఈ బార్లో ఏంటంటే మీ వ్యూ అనలిటిక్స్ అనేది కనిపిస్తాయి అనమాట. సో లాస్ట్ 60 మినిట్స్లో మనకి ఎన్ని వ్యూస్ ఉన్నాయి, లాస్ట్ 48 అవర్స్లో మనకి ఎన్ని వ్యూస్ ఉన్నాయి, అండ్ లాస్ట్ 7 డేస్లో మనకి ఎన్ని వ్యూస్ ఉన్నాయి, అండ్ లాస్ట్ 48 అవర్స్లో మనకి ఎన్ని షార్ట్ వ్యూస్ ఉన్నాయి, లాస్ట్ 7 డేస్లో మనకి ఎంత వాచ్ టైం వచ్చింది. సో ఇవన్నీ చూపిస్తుంది అనమాట. ఖచ్చితంగా మనం ఇవన్నిటిని ఎనేబుల్ చేసుకుంటే మనం ఎప్పుడూ ప్రతిసారి మనం అనలిటిక్స్కి వెళ్ళకుండా మనం ఇక్కడనే ఈజీగా మెజర్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఒక వీడియోని ఓపెన్ చేసుకున్నట్టయితే మీకు ఇక్కడ చాలా వరకు టూల్స్ చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఈ వీడియోకి టైటిల్ అయితే ఇచ్చాను కదా. సో ఇక్కడ మనకి బాటంలో ఒక ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది, గెట్ AI టైటిల్ రికమెండేషన్స్ అనేసి. అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసినట్టయితే ఏంటంటే మనకి కొన్ని టైటిల్స్ చూపిస్తుంది. సో ఈ టైటిల్స్ అప్లై చేసుకోవాలంటే సింపుల్గా దాన్ని యూస్ క్లిక్ చేయాలి. సో ఒకవేళ మీకు ఇందులో ఉన్నటువంటి టైటిల్స్ ఏవి నచ్చకపోతే రీఫ్రెష్ క్లిక్ చేయండి. మళ్ళీ డిఫరెంట్ టైటిల్స్ చూపిస్తుంది. అంటే మనం ఇచ్చినటువంటి టైటిల్ని బేస్ చేసుకొని అందులో ఉన్నటువంటి టార్గెట్ కీవర్డ్స్ని చూసుకొని మనకి మిగతా టైటిల్స్ అనేది జనరేట్ చేసుకుంటుంది. సో దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఇచ్చినటువంటి టైటిల్స్ కనుక మనం మన టైటిల్లో యూజ్ చేసినట్టయితే మనకి బెటర్ ఎంగేజ్మెంట్ అనేది ఉంటుందన్నమాట. సో బెటర్ సెర్చ్ ర్యాంకింగ్స్ అనేది ఇంప్రూవ్ అవుతాయి. సో అలాగే నేను ఆల్రెడీ నా కస్టమైజేషన్స్ తోటి డిస్క్రిప్షన్ ఆల్రెడీ ఇచ్చేసాను. కానీ ఇక్కడ బాటమ్కి స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ కూడా మనకి AI డిస్క్రిప్షన్ జనరేటర్ అనేసి ఉంది కదా. సో ఇక్కడ మీరు ఒక బ్లాంక్ బాక్స్ అనేది కనిపిస్తుంది. అక్కడ మీ వీడియో యొక్క మెయిన్ టార్గెట్ ఇచ్చేసేయండి. సో అక్కడ నేను బ్యాక్ లింక్స్ అనేసి ఇచ్చేస్తాను. సో ఇచ్చేసి ఇక్కడ జనరేట్ అనేసి ఇచ్చేసింది అనుకోండి. సో ఆ బ్యాక్ లింక్కి సంబంధించిన డిస్క్రిప్షన్ అనేది ఆటోమేటిక్గా మనకి జనరేట్ అయిపోతుంది అనమాట. సో ఇది మనకి 3 వేస్లో చూపిస్తుంది అనమాట. అంటే 3 డిఫరెంట్ ఫార్మాట్స్ అయితే ఉంటాయి. ఇది ఫస్ట్ ఫార్మాట్, ఇది సెకండ్ ఫార్మాట్ అండ్ థర్డ్ ఫార్మాట్. సో ఇందులో మీకు ఏది నచ్చితే అది మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు లేదా కాపీ చేసి ఎక్కడైనా పేస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇంకొక రకంగా చూపిస్తాను చూడండి. సో రీఫ్రెష్ క్లిక్ చేస్తున్నాను. సో మళ్ళీ రీఫ్రెష్ క్లిక్ చేస్తే ఈ పారాగ్రాఫ్స్ కూడా మళ్ళీ మనకి రీజనరేట్ చేస్తుంది అనమాట. సో ఇలా మనం క్యాన్సిల్ చేసుకుంటాం. సో ఈసారి నేను బ్యాక్ లింక్స్ పెడతాను, యూట్యూబ్ బ్యాక్ లింక్స్ అని పెడతాను, హౌ టు గెట్ మోర్ వ్యూస్ ఆన్ యూట్యూబ్ అని పెడతాను, యూట్యూబ్ SEO టిప్స్ అని పెడతాను, హౌ టు గ్రో ఆన్ యూట్యూబ్ ఛానల్ అనేసి పెడతాను. సో ఇదంతా కీవర్డ్స్ నేను ఇచ్చేసిన తర్వాత జనరేట్ అనేసి క్లిక్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఇచ్చినటువంటి కీవర్డ్స్ని బేస్ చేసుకొని ఒక డిస్క్రిప్షన్ అనేది ఇది క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఈ డిస్క్రిప్షన్ని సింపుల్గా మీరు కాపీ చేసి మీ డిస్క్రిప్షన్లో పేస్ట్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ ఇన్సర్ట్ బటన్ క్లిక్ చేసినా కానీ మీ డిస్క్రిప్షన్లోకి ఇది ఎంటర్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనకి డిస్క్రిప్షన్ అనేది కూడా జనరేట్ చేస్తుంది. అండ్ బాటమ్కి వెళ్ళినట్టయితే మనకి ఇంకొంచెం ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ట్యాగ్స్ సెక్షన్కి వెళ్ళినట్టయితే సో ఆ ట్యాగ్స్ యొక్క కీవర్డ్ వాల్యూమ్ చూపిస్తుంది అనమాట. vidIQ స్కోర్ వాల్యూమ్ చూపిస్తుంది, vidIQ కాంపిటీషన్ స్కోర్ వాల్యూమ్ చూపిస్తుంది అనమాట. అండ్ బాటమ్కి స్క్రోల్ చేసుకున్నట్టయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు రికమెండెడ్ ట్యాగ్స్. అంటే ఇక్కడ రిలవెన్సీ ఉంటుంది, ఓవరాల్ ఉంటుంది, కీవర్డ్ వాల్యూమ్ తోటి కంపేర్ అయి ఉంటాయి, కాంపిటీషన్ స్కోర్స్ తోటి కూడా కంపేర్ అయి ఉంటాయి. సో జస్ట్ మీరు టైటిల్ డిస్క్రిప్షన్ ఇచ్చిన వెంటనే మనకి ఇక్కడ రికమెండెడ్ ట్యాగ్స్ చూపిస్తుంది అనమాట. జస్ట్ ఇక్కడ ప్లస్ ఉంది కదా, సో ప్లస్ బటన్ క్లిక్ చేస్తే ఈ ట్యాగ్ అనేది మీ ట్యాగ్ సెక్షన్లోకి యాడ్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ ఆటోమేటిక్గా మనం థంబ్నెయిల్ అనేది కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో థంబ్నెయిల్ సెక్షన్లో మనకి క్రియేట్ థంబ్నెయిల్ ఉంది కదా. సో ఇక్కడ వెళ్ళినట్టయితే మన వీడియో ఉంటుంది. సో మన వీడియో ఏదైతే ఉంటుందో అందులోకి వెళ్ళి మనం ఒక క్లిప్ని ఇంపోర్ట్ చేసుకొని సో దానికి కలర్స్ కానీ లేదా ఇమేజెస్ కానీ లేదా అదర్ టెక్స్ట్ కానీ ఇలాంటివన్నిటిని యాడ్ చేసుకొని కూడా మనం మన థంబ్నెయిల్కి అప్లై చేసేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి వీడియో ఓపెన్ చేస్తే కనిపిస్తుంది. అండ్ మరికొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో వీడియో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఏ టైంలో వీడియో పబ్లిష్ చేస్తే బెస్ట్ అనేసి చూపిస్తుంది అనమాట. అండ్ దాంతోపాటు ఈ ప్రజెంట్ వీడియో ఏ టైంకి అప్లోడ్ అయింది. సో ఇక్కడ చూసుకోవచ్చు వెన్ యూ పబ్లిష్ ది వీడియో 3 PM అంటే 3 PM అరౌండ్లో నేను ఈ వీడియో అనేది పోస్ట్ చేశాను అనమాట. సో ఇది వచ్చేసరికి ఓవరాల్గా. అండ్ ఓవరాల్ కాకుండా మీకు మండేస్ ఏ టైంగా బెస్ట్ ఉంటుంది, ట్యూస్డేస్ ఏ టైంలో బెస్ట్ ఉంటుంది, వెనస్డేస్, థర్స్డేస్, ఫ్రైడేస్, సాటర్డేస్, సండేస్ ఏ టైంలో మీరు అప్లోడ్ చేస్తే బాగుంటుంది అనేసి ఇక్కడ మనకి ఆటోమేటిక్గా మెజర్ చేసుకుంటుంది అనమాట. అండ్ బాటమ్కి స్క్రోల్ చేసుకుంటే ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో ఈ థంబ్నెయిల్, టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ
ఒక vidIQ SEO స్కోర్ అనేది క్యాలిక్యులేట్ అవుతుందన్నమాట. సో ఇందులో మీరు మినిమం 40 అబోవ్ ఉండేటట్టు చూసుకోండి అనమాట. సో ఒకవేళ 40 అబోవ్ లేకపోతే మీరు మళ్ళీ వాళ్ళు ఇచ్చినటువంటి ట్యాగ్స్ డిస్క్రిప్షన్లో చేంజ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ మనకి ట్యాగ్ కౌంట్, ట్యాగ్ వాల్యూమ్, కీవర్డ్స్ ఇన్ డిస్క్రిప్షన్, ట్రిపుల్ కీవర్డ్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఒక 9 చెక్ లిస్ట్ అయితే ఇస్తాయి. సో ఈ చెక్ లిస్ట్ అన్నింటి కూడా మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి అనమాట. సో ఇది ఒక SEO కైండ్ ఆఫ్ ఏ థింగ్ అనమాట. అండ్ బాటమ్కి వెళ్ళినట్టయితే మనకి ఈ వీడియోకి సంబంధించిన వీడియోస్ అంటే రిలేటబుల్ వీడియోస్ అన్నింటినీ కూడా మనకు ఆన్లైన్లో ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, రాబర్ట్ బెంజమిన్ అనేసి ఒక ఛానల్ నుంచి సిమిలర్ కైండ్ ఆఫ్ వీడియో అప్లోడ్ చేశాడు. ఇతను ఏమేమి ట్యాగ్స్ యూజ్ చేశాడు అనేసి కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. దాంతోపాటు ఈ వీడియో మనకి 5 days అయితే అప్లోడ్ అయింది. 5 days ముందు అప్లోడ్ అయింది ఈ వీడియో అతని ఛానల్లో. సో టోటల్ 10K వ్యూస్ వచ్చాయి. ప్రజెంట్గా ఎన్ని వ్యూస్ వస్తున్నాయి అనేసి కూడా తెలుసుకోవచ్చు. 92 వ్యూస్ పర్ అవర్ వస్తున్నాయి. అంటే గంటకి 92 వ్యూస్ అనేది ఇతను గెయిన్ చేసుకుంటున్నాడు. సో ఇతను యూజ్ చేస్తున్నటువంటి ట్యాగ్స్ కూడా మన ట్యాగ్స్లో యాడ్ చేసుకోవాలంటే జస్ట్ ఇక్కడ ఉన్నటువంటి ప్లస్ బటన్ని క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ మనకి చాలా వరకు వీడియోస్ అనేది చూపిస్తుంది అనమాట. సో ఒక 10 వీడియోస్ చూపిస్తుంది. మన వీడియోకి ఏవైతే రిలేటెడ్గా ఉంటాయో వాటిని అన్నింటినీ ఇక్కడ డిస్ప్లే చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వీళ్ళకి సపరేట్గా ఒక డాష్ బోర్డ్ అనేది ఉంటుంది అనమాట. సో ఛానల్ అనలిటిక్స్ చెక్ చేసుకోవడానికి దీనికైతే వెళ్ళండి అనమాట. సో ఇక్కడ డాష్ బోర్డ్లో మనకి ఛానల్ స్టాట్స్ ఉంటుంది. ఈ స్టాట్స్లో మనకి టైం పీరియడ్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఆ పర్టికులర్ టైం పీరియడ్లో మన ఛానల్ ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేసి డీటెయిల్గా చూపిస్తుంది అనమాట. సో మనకి వ్యూస్ ఎన్ని ఉన్నాయి, సబ్స్క్రైబర్స్ ఎంత వచ్చారు, వాచ్ టైం ఎంత వచ్చింది, రిటెన్షన్ ఎంత ఉంది, ఎస్టిమేటెడ్ రెవెన్యూ ఎంత ఉంది, ఇవన్నిటిని చూపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి AI టైటిల్ రికమెండేషన్స్. ఒక కీవర్డ్ని కనుక మీరు ఇక్కడ ఇచ్చినట్టయితే గెట్ టైటిల్ ఐడియాస్ ఇచ్చినట్టయితే సో ఆ కీవర్డ్ని తీసుకొని ఎలాంటి టైటిల్ మీరు మీ వీడియోకి ఇస్తే బాగుంటుందని చెప్తుంది అనమాట. సో ఇక్కడ నేను చెప్తాను హౌ టు గెట్ మోర్ వ్యూస్ అని చెప్తాను. గెట్ మోర్ వ్యూస్ ఇలా ఇచ్చాను. గెట్ టైటిల్ ఐడియాస్ క్లిక్ చేశాను కదా. సో ఇక్కడ మనకి హౌ టు గెట్ వ్యూస్ ఆన్ యూట్యూబ్ వితౌట్ స్పెండింగ్ ఏ ఫార్చ్యూన్. సో ఇలా చాలా రకాల టైటిల్ రికమెండేషన్స్ చూపిస్తుంది. సో వీటిని సింపుల్గా మనం కాపీ చేసి మన టైటిల్లో పేస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ వీళ్ళు ఇచ్చినటువంటి టైటిల్స్ మీకు ఇంకా నచ్చకపోతే జనరేట్ న్యూ రికమెండేషన్స్ అని ఉంది కదా. సో అది క్లిక్ చేస్తే మళ్ళీ డిఫరెంట్ కీవర్డ్స్ తోటి మనకి టైటిల్స్ అనేది వీళ్ళు జనరేట్ చేస్తారన్నమాట. అండ్ ఇక మళ్ళీ లెఫ్ట్ సైడ్ వచ్చినట్టయితే సబ్స్క్రైబర్స్ ఓవర్వ్యూ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు టైమ్ జోన్ ఇండియన్ స్టాండర్డ్ టైం సెలెక్ట్ చేసుకోండి. ఇండియన్ స్టాండర్డ్ టైం సెలెక్ట్ చేసుకున్నట్టయితే మన ఇండియన్ టైమింగ్లోనే మన సబ్స్క్రైబర్స్ ఎక్కడెక్కడి నుంచి వచ్చారనేసి చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ 5:30 ఇండియన్ స్టాండర్డ్ టైం సెలెక్ట్ చేశాను. సో ఇది వచ్చేసరికి వెనస్డే అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, హర్ష సాయి యూట్యూబ్ ఛానల్ నుంచి నాకు 11 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ద నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ యూ హ్యావ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ ఇస్ ద లాస్ట్ 30 days. లాస్ట్ 30 daysలో నాకు ఎక్కడెక్కడి నుంచి ఏ ఛానల్స్ నుంచి సబ్స్క్రైబర్స్ వచ్చారనేసి కూడా చూపిస్తుంది. ఇది ఒక ఫెంటాస్టిక్ ఫీచర్ అని చెప్తాను. హర్ష సాయి నుంచి 11 వచ్చారు, ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు నుంచి 7 వచ్చారు, లోకల్ బాయ్ 9 నుంచి 6 వచ్చారు. ఇలా ప్రతి ఒక్క ఛానల్ ఎక్కడెక్కడి నుంచి వచ్చారనేసి మనకి డీటెయిల్గా చూపిస్తుంది అనమాట. ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట. అండ్ బ్యాక్ వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ కీవర్డ్ ఆపర్చునిటీస్ చూపిస్తుంది అనమాట. సో పర్టికులర్గా మనం టైటిల్ ఎప్పుడైనా సెలెక్ట్ చేసినప్పుడు మనం కీవర్డ్ రీసెర్చ్ చేయాలి. అందుకు ఈ టూల్ అనేది మనకి చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. జస్ట్ మీకు కావాల్సిన కీవర్డ్ని ఇక్కడ సెర్చ్ చేయండి. అక్కడ సెర్చ్ వాల్యూమ్ ఎంత వస్తుందో చూపిస్తుంది, కాంపిటీషన్ ఎంత ఉందో చూపిస్తుంది, ఓవరాల్గా దాని రేటింగ్ ఎంత ఉందని చూపిస్తుంది. సెర్చ్ వాల్యూమ్ ఎక్కువ ఉండాలి, కాంపిటీషన్ తక్కువ ఉండాలి, ఓవరాల్గా స్కోర్ బాగుండాలి. అలాంటి కైండ్ ఆఫ్ కీవర్డ్ని మీరు చూస్ చేసుకోవాలన్నమాట. సో సెర్చ్ వాల్యూమ్ మనకి ఎక్కువ ఉండి కాంపిటీషన్ వచ్చేసరికి లో మీడియం ఉండాలి. సో లో మీడియం ఉన్నదే చూస్ చేసుకోండి. హై కాంపిటీషన్ ఉన్నటువంటి కీవర్డ్ని కనుక మీరు టార్గెట్ చేసినట్టయితే మీ వీడియో ర్యాంక్ అవ్వడానికి చాలా టైం పడుతుందన్నమాట. సో ఈ విధంగా కీవర్డ్ టూల్ రీసెర్చ్ టూల్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. దాని తర్వాత మనకి కాంపిటీటర్స్ అనే ఒక సెక్షన్ అయితే ఉంటుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ అని చెప్తాను. ఎందుకంటే సో మనం ఒక 5 క్రియేటర్స్ని మన ఛానల్ తోటి కంపేర్ చేసుకోవచ్చు. వాళ్ళ స్టాటిస్టిక్స్ ఎలా ఉన్నాయి, మన స్టాటిస్టిక్స్ ఎలా ఉన్నాయి. సో 30 daysలో వాళ్ళు ఎంత అమౌంట్ ఆఫ్ వ్యూస్ సబ్స్క్రైబర్స్ గెయిన్ చేశారు అలా ఉంటుంది. సో సింపుల్గా చూపిస్తాను చూడండి. సబ్స్క్రైబర్స్ ఇక్కడ తెలుగు టెక్ జ్ఞాన్ వచ్చేసరికి 200 సబ్స్క్రైబర్స్ అండ్ క్రియేటర్స్ డెస్టినేషన్ వచ్చేసరికి 120 సబ్స్క్రైబర్స్. ఇది లాస్ట్ 30 daysలో గెయిన్ చేస్తున్నటువంటిది. సో ఇలా మీరు 60 days 12 months ఇలా మీరు చేసుకోవచ్చు అనమాట. బాటమ్కి స్క్రోల్ చేసుకుంటే అయితే మిగతా అనలిటిక్స్ కూడా కనిపిస్తాయి, వ్యూస్, సబ్స్క్రైబర్స్ లెక్క. అండ్ టాప్ వీడియోస్ ఫ్రమ్ యువర్ కాంపిటీటర్స్. మన కాంపిటీటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి వాళ్ళ టాప్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చూపిస్తుంది అనమాట ఇక్కడ. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఏ కైండ్ ఆఫ్ వీడియో క్రియేట్ చేయాలనేసి మనకు ఒక ఆలోచన అయితే కలుగుతుంది అనమాట.
టాప్ వీడియోస్ ఫ్రమ్ యువర్ ఛానల్, అంటే మన ఛానల్లో టాప్ పర్ఫామ్ చేసినటువంటి వీడియోస్ ఏంటి అనేసి ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట. సో సింపుల్గా మీరు ఈ వీడియోస్ని జస్ట్ అనలైజ్ చేయండి. సో లాస్ట్ 30 డేస్లో మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ వీడియోస్ వ్యూస్ తీసుకొచ్చాయి, సో అలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ని మీరు మళ్ళీ జనరేట్ చేసి మీ ఛానల్లో వేయండి. టాప్ సర్చ్ టర్మ్స్ ఫర్ యువర్ ఛానల్, అంటే మన ఛానల్ని ఎలాంటి కైండ్ ఆఫ్ కీవర్డ్స్ తోటి సర్చ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు లేదా మన వీడియోస్ చూస్తున్నారు అనేసి ఇక్కడ చూపిస్తుంది. హౌ టు గివ్ వాయిస్ ఓవర్ ఫర్ యూట్యూబ్ వీడియోస్ అనే టర్మ్ని యూట్యూబ్ సర్చ్ బార్లో సెర్చ్ చేసి నా ఛానల్లో వీడియో చూశారు. ఆ కీవర్డ్ ద్వారా నాకు 7 వ్యూస్ అయితే వచ్చాయి. సో ఆ 7 వ్యూస్కి కాస్త నాకు 17 hours ఆఫ్ వాచ్ టైం అనేది వచ్చిందనమాట. సో ఈ విధంగా ఈ టూల్ అనేది కూడా చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకి డైలీ ఐడియాస్ సెక్షన్ ఉంటుంది. అంటే మన టైటిల్ డిస్క్రిప్షన్ ఇస్తాం కరెక్టే, కానీ ఎలాంటి ఐడియాస్ మన ఛానల్లో పెట్టుకుంటే బెస్ట్ అనేసి చూపిస్తుంది. సో ఇక్కడ ఈ సెక్షన్లో మీరు చూసుకోవచ్చు కస్టమైజ్ ఐడియాస్ అనేది ఉంది. సో నేను హౌ టు గెట్ మోర్ వ్యూస్ అనే, అంటే గెట్ మోర్ వ్యూస్ అనే ఒక కీవర్డ్ ఇచ్చాను. సో కీవర్డ్ ఇచ్చిన తర్వాత నాకు కొన్ని ఐడియాస్ చూపించింది. హౌ టు ఇంక్రీజ్ వ్యూస్ ఆన్ యువర్ యూట్యూబ్ ఛానల్ ఇన్ జస్ట్ సింపుల్ స్టెప్స్ అనేసి నేను ఒక వీడియో తీసినట్టయితే దానికి చాలా వరకు వ్యూస్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక చూడొచ్చు ప్రిడిక్షన్ వెరీ హై ఉన్న వాటిని మీరు ప్రిఫర్ చేయాలి. సో హై, మీడియం, లో అనేసి ఉంటుంది. సో వెరీ హై ఉన్నటువంటి ఐడియాస్ని మీరు పికప్ చేసుకొని దాని మీద వీడియోస్ చేయండి. అండ్ కింద పర్సనలైజ్డ్ ఐడియాస్, అంటే ఇది వచ్చరికి కంప్లీట్గా డిపెండ్ అపాన్ వాళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని బేస్ చేసుకొని మనకి ఇక్కడ ఐడియాస్ వస్తుందన్నమాట. ఇది కంప్లీట్గా మన ఛానల్ కేటగిరీ కాకుండా కంప్లీట్ యూట్యూబ్ బేస్ మీద ఉంటుందన్నమాట ఇది. సో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ టూల్ అని చెప్తాను. అండ్ నెక్స్ట్ సెక్షన్ వచ్చేసరికి కీవర్డ్స్. సో ఈ కీవర్డ్స్లో యాజ్ యూజువల్ చెప్పినట్టు ఒక కీవర్డ్ కనుక మీరు ఇచ్చినట్టయితే దానికి సంబంధించిన సర్చ్ వాల్యూమ్, ఓవరాల్ స్కోర్ చూపిస్తుంది. సో టాప్ కీవర్డ్ ఆపర్చునిటీస్, టాప్ సర్చ్ టర్మ్స్ ఫర్ ఈ ఛానల్, రైజింగ్ కీవర్డ్స్, సో ఇవన్నిటిని చూపిస్తుంది. సో రైజింగ్ కీవర్డ్స్లో ఏంటంటే సో యూట్యూబ్ మొత్తాన అల్గోరిథంని స్కాన్ చేసేసి సో టాప్ కీవర్డ్స్ జనాలు ఎలా సర్చ్ చేస్తారనేసి కొన్ని కీవర్డ్స్ ఇస్తుంది. ఫీఫా వరల్డ్ కప్ 2022 లైవ్ అనేసి 77,80,370 పీపుల్ సర్చ్ చేశారు. సో కాంపిటీషన్ కూడా మీడియం ఉంది. సో మీడియం ఉంది కాబట్టి ఇలాంటి కైండ్ ఆఫ్ కీవర్డ్ని మీరు ఇంక్లూడ్ చేసి మీరు వీడియో చేసినట్టయితే సో మీకు బెటర్ వ్యూస్ అనేది వస్తాయన్నమాట. నెక్స్ట్ థింగ్ కాంపిటీటర్స్, యాజ్ యూజువల్ మనం చూసుకున్నట్టయితే సబ్స్క్రైబర్స్ సెక్షన్ వచ్చేసరికి చెప్పాను కదా ఆల్రెడీ ఏ కైండ్ ఆఫ్ ఏ ఛానల్ నుంచి మనకి సబ్స్క్రైబర్స్ గెయిన్ అయ్యారనేసి ఇక్కడ చూపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ టాప్ వీడియోస్ వాచ్డ్ బై యువర్ సబ్స్క్రైబర్స్, మన ఛానల్కి ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ ఎలాంటి వీడియోస్ చూస్తున్నారనేసి కూడా ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ ఫీచర్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి SEO. ఈ SEO పార్ట్లో ఏంటంటే మనకి బల్క్ SEO ఉంటుంది, ఛానల్ వైడ్ ట్యాగ్స్ అయితే ఉంటుంది. సో మనకి మన వీడియోలో ఉన్నటువంటి ట్యాగ్స్ నచ్చకపోయినా కానీ డైరెక్ట్గా మనం ఇక్కడికి వెళ్ళి రిమూవ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు అనమాట. సో బల్క్ అనమాట. సో ఇది కొంచెం మీకు ల్యాగ్ అవుతుంది అనమాట. ఇక్కడ నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానైతే తర్వాత కావాలంటే డెడికేటెడ్ ఒక వీడియో చేస్తాను చూడండి. సో మై కోచ్ అనేసి ఒకటి ఉంటుంది. సో అక్కడ vidIQ సంబంధించి కొన్ని వీడియోస్ అనేది ఉంటాయన్నమాట. ఇంతే టోటల్గా వచ్చేసరికి మనకి vidIQ ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది. మీకు హెల్ప్ అవుతుందా లేదా అనేసి కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో గైస్ చూసారుగా, సో ఈ వీడియో మీకు ఎంతో హెల్ప్ఫుల్ అనిపిస్తుంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా కూపన్ అప్లై చేసుకొని 1 monthకి 199 ప్లాన్ అనేది యూటిలైజ్ చేసుకోండి. సో 1 month తర్వాత కూడా మళ్ళీ ఒకసారి ట్రై చేయండి ఈ కూపన్ అప్లై చేయడానికి. ఒకవేళ అప్లై అవ్వకపోతే దాన్ని లీవ్ చేయండి, ఎందుకంటే 1,990 పెట్టి మనం బూస్ట్ ప్లాన్ వాడాల్సిన అవసరం అనేది ఇక్కడ లేదు. సో దాని తర్వాత అప్పుడు మేబీ ఆఫ్టర్ 1 month నేను ట్యూబ్ బడ్డీకి సంబంధించిన వీడియో చేస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే ట్యూబ్ బడ్డీ మనకి లోవర్ అమౌంట్ ఆఫ్ కాస్ట్ అనేది ఛార్జ్ చేస్తుంది. అందులో కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ SEO టూల్స్ ఉంటాయి. సో దానికి సంబంధించిన వీడియో చేస్తాను, అప్పుడు దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈరోజు మీకు vidIQ బూస్ట్ ప్లాన్ ఏదైతే ఉంటుందో ఈ 1 month వరకు ఖచ్చితంగా మీరు యూటిలైజ్ చేసుకుని మీ అంతకు మీరు SEO అంటే ఏంది, దీనివల్ల మనకి ఎలాంటి ఉపయోగం ఉంటుంది అనేసి మీరు ఆ టూల్ని యూటిలైజ్ చేసుకున్నట్టయితే, మీ డాష్ బోర్డ్ని యూటిలైజ్ చేసుకున్నట్టయితే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట ఖచ్చితంగా. అండ్ రెగ్యులర్గా మన వీడియోస్ చూస్తుండండి, ఇలాంటి కైండ్ ఆఫ్ యూనిక్ వీడియోస్ అనేది చేస్తుంటాను. ఖచ్చితంగా క్రియేటర్స్కి హెల్ప్ అవుతుందన్న ఉద్దేశంతో చేస్తాను అంతే తప్ప నేనేదో ప్రాఫిట్ పొందుతాననేసి కాదు. సో స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియోస్ గైస్. జై హింద్.